చూచినవి, దేవుడు గొప్పగా చూసింది ఎవరిని, వేటిని? ఆ మత్తయి సువార్త 25లో చూశాడు కదా. ఆయన గొప్పగా చూసినవి ఈ సమాజం ఎందుకునండి చాలా చిన్నగా చూస్తుంది. చాలా చిన్నగా. దేవుడు గొప్పగా చూసిన వాటిని సమాజం చిన్నగా చూస్తుంది. అంత రివర్స్. వద్దు. యోహాను సువార్త 17:4 చివరిగా 17:4 చేయుటకు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఏమిచ్చాడు తండ్రి? పని అంటే ఏంది తెలుసు కదా, తెలుసు. నేను చదువమ్మా. నేను సంపూర్ణంగా, సగం చేయలేదు, సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసి తండ్రిని మహిమపరచలేదు. ఇక్కడ ఏం చేసి మహిమపరిచాడు? పని చేసి మహిమపరిచితిని అంటున్నాడు ఇక్కడ. కనుక సువార్త కొరకు కష్టపడిన వారికి పరలోకాన్ని కట్టబెడతాడు. సువార్త పనిలో కష్టపడాలి. సువార్త పనిలో కష్టపడుతున్న దేవుని సేవకునికి మీ సహకారాన్ని గనక అందించగలిగితే, నిజమైన సహకారులుగా మీరు సువార్త పనిలో సేవకునితో ఉండగలిగితే, మీకు ఆయన ఏం కట్టబెడతాడు? పరలోకాన్ని కట్టబెట్టడానికి రండి అంటాడు ఆయన. రండి అంటాడు. కనుక దానాలు అంటే లోకస్తులకు చేసేవి కాదు. అవన్నీ దానాలు కదండి. అవి లోకస్తులకు చేసే దానాల గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారికి చేయడమే. తండ్రి పనులు. కళ్ళు మూసుకోండి.